మన లైఫ్ పర్పస్‌లో జీవించడం, మన జీవిత లక్ష్యంతో అలైన్‌మెంట్ అవ్వడం. ఏంటంటే మనకు నచ్చిన పని చేయాలి. బేసిక్‌గా ఏంటి జీవిత లక్ష్యం అంటే ఇంకేదో అన్నట్టుగా ఏం కాదు. మనకు నచ్చిన పని చేయడం. అలానే ఎదుటి వాళ్ళకి హెల్ప్ కూడా కావాలి. మనకు నచ్చిందని చెప్పి వేరే వాళ్ళకి అంటే హెల్ప్ కూడా అయ్యేటట్టు రెండిటిని మిక్స్ చేసినప్పుడు అదే మన జీవిత లక్ష్యం అవుతుంది. మనకు నచ్చింది ఒకటే చేస్తే అదేదో టైమ్ పాస్‌లా అవుతది. అది కాదు. వేరే వాళ్ళకి హెల్పింగ్‌గా ఉండాలి. అలానే మన జీవితంలో ఏదైతే బెస్ట్ ఉందో అది మనం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం కదా! అది కూడా ఇచ్చినప్పుడు ఈ 3 కలిపినప్పుడు మనకు నచ్చాలి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడి ఉండాలి. మన జీవితంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించాలి. ఫీలింగ్ ఉండాలి. యెస్ ఇది నా బెస్ట్ నా జీవితంలో బెస్ట్. ఇది నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. నా జీవితంలో అంటే మనము నా జీవితంలో ధ్యానము వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అలానే పుస్తక పఠనం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. ఇవి 2 నేను నేర్పిస్తుంటాను. ఈ రెండిటికి నా జీవితాన్ని అంకితం చేద్దామని. ఎలా పుస్తకాన్ని చక్కగా చదవాలి, ఫాస్ట్‌గా చదవాలని వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తుంటాను. అలానే గుడాకేశ రాత్రుల ధ్యానం నిద్రను ధ్యానంగా ఎలా మార్చుకోవాలని ఈ వర్క్‌షాప్ కండక్ట్ చేస్తాం. కానీ ఇంకొక పాయింట్ అంటే ఇది మన లైఫ్ పర్పస్ ఎప్పుడైతే జీవించామో మన శక్తి బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పని చేసినప్పుడు మనకు చేసినట్టు ఉండదు. ఆటోమేటిక్‌గా మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటాం. ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారో అది మనం చెప్పిన ఫస్ట్ ఫార్మ్‌లో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారో అది ధ్యానస్థితి ఉన్నట్టే. నవ్వుతూ నవ్విస్తూ ఉండడం అని చెప్పారు ఇప్పుడే. అది కూడా పాయింట్. నవ్వుతూ ఉండాలి. నవ్వినప్పుడు 6 చక్రాలు ఇక్కడ ఆజ్ఞా చక్రాలకి ఈజీగా వచ్చేస్తదన్నమాట. ఓకే. నవ్వడం గురించి కూడా రీసెర్చ్ చేయండి.